ఏసిక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూస్తున్నాం. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ జై కొట్టింది. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా. రెండు బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీసీ బిల్లులకు బీఆర్ఎస్ జై కొట్టింది. బీసీలకు అండగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉంటూనే వస్తుంది. సో దాన్ని కొనసాగించే విధంగా బీసీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ రెండు బిల్లులకు బీసీల కోసం బీసీలకు సపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ జై కొట్టింది. సో దీంతో ఇక విద్యా ఉద్యోగాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా రిజర్వేషన్ కోసం మార్గం సుగమమైంది. కానీ తర్వాత ప్రొసీజర్ ఉంది, అది గవర్నర్కి వెళ్ళాలి. గవర్నర్ నుంచి అక్కడ ఆయన గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అది కేంద్రానికి పంపిస్తారు, రాష్ట్రపతికి పంపిస్తారు. సో రెండు బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం. బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్లమెంట్లో కూడా కలిసి వస్తామని వాగ్దానం ఇచ్చారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచన. సో ఢిల్లీ చేతిలో ఉంది కాబట్టి ఆ బీసీ బిల్ అనేది బీసీలు ఒక చట్టంగా మారాలంటే కేంద్రం సహకారం ఉండాలి. కేంద్రం నుంచి ఇనిషియేషన్ సాగాలి. కాబట్టి అక్కడ కూడా రాష్ట్ర శాసనసభలో ఏ విధంగానైతే ప్రభుత్వం ఆ రెండు బీసీ బిల్లులకు ప్రభుత్వం తరపు నుంచి అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ రెండు బీసీ బిల్లులకు ఎట్లా అయితే సపోర్ట్గా నిలిచామో రేపు జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా పార్లమెంట్లో కూడా కలిసి వస్తాం. బీఆర్ఎస్ బీసీ బిల్లులు చట్టంగా మారే వరకు 42% కోటా బీసీలకు చెందే వరకు కలిసి వస్తామంటూ బీఆర్ఎస్ ఒక హామీ కూడా ఇచ్చింది. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా మద్దతు పలికాయి. అడ్డంకులేవి లేకుండా చూడాలనే సూచన. అందరం వెళ్ళి ప్రధాని కలుద్దామన్న సీఎం. కాంట్రాక్టుల్లోనూ బీసీలకు 42% ఇవ్వండి, బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించండి, సబ్ ప్లాన్ ప్రకటించండి అంటూ హరీష్ రావు కూడా డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టగా తొలి నుంచి బీసీల పక్షాన గళమెత్తుతున్న బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభ ఆమోదం పొందేందుకు తన వంతు సహకారం అందించింది. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కూడా అసెంబ్లీలో బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చినాయి. బిల్లులతోనే చేతులు దులుపుకోవద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. బిల్లులు ఇక్కడ పాస్ చేశాము, బిల్లులకు సపోర్ట్ తీసుకున్నాము, అంతవరకే ఆగకుండా ఆ బిల్లు టోటల్గా అది చట్టం అయ్యే వరకు, ఆ చట్టం నుంచి ఆ ఫలితాలు బీసీ వర్గాలకు చేరే వరకు కూడా దాన్ని ఇదే స్ఫూర్తి కొనసాగించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి స్థాయిలో కూడా కలిసి వస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. సో దాంతో చేతులు దులుపుకోవద్దు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రేవంత్ రెడ్డిదే. ఢిల్లీలో సీఎం దీక్ష చేస్తే బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుందని వెల్లడించారు. తమిళనాడులాగా శాస్త్రీయ పద్ధతి పాటించాలి. బీహార్ అశాస్త్రీయ బిల్లును కోర్టు కొట్టేసింది. తెలంగాణ సర్కార్ బీహారు బాటలో పోతోంది. బిల్లు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఒక సమగ్రంగా ఒక శాస్త్రీయ పద్ధతి పాటించాలి. శాస్త్రీయ పద్ధతి పాటించకపోతే ఇంత చేసి వేస్ట్. అంటే ఎందుకంటే బీసీల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆ మాట ఇచ్చింది. దానికోసం అసెంబ్లీలో తీర్మానం చేయగానే సరిపోదు, దాన్ని శాస్త్రీయంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానమంత్రిని కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానిలో ప్రతి అడుగులో కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. అశాస్త్రీయంగా అసమగ్రంగా దీనిగా ఉంటే కనుక మళ్ళీ అక్కడ పార్లమెంట్లో దాన్ని కొట్టివేయబడుతుంది. కాబట్టి అట్లా లేకుండా ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ప్రతి అడుగులో బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందంటూ వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బిల్లు పార్లమెంట్లో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి బీసీ బిల్లుపై చర్చలో గంగుల కమలాకర్. నాడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నదే కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజం. డీటెయిల్గా మనం ఇంకా పూర్తిగా చూద్దాం. లోపల పేజీలో గాంధీ భవన్ కాదు అసెంబ్లీ, శాసనసభను అలా నడుపుతామంటే కుదరదు, సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. సభ్యుల ప్రశ్నలను డిలీట్ చేయడం ఏంటి, మబ్బుల 3 గంటలకు ఎజెండా పంపుతారా, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ వాకౌట్ చేశారు ఆయన. అంటే గాంధీ భవన్ లాగా ఉంది ఇది, కానీ ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీని అసెంబ్లీలాగా నడపండి. ఎజెండాకు సంబంధించి కూడా ముందుగా ఇవ్వట్లేరు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఎజెండా పంపుతున్నారు. ఒక ప్రాపర్గా నిర్వహణ చేయలేకపోతుంది ప్రభుత్వం, వైఫల్యం చెందుతోంది ప్రభుత్వం అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు, వాకౌట్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ 42% ఇవ్వండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీసీల కోసం బీసీ రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేయడానికి వీలున్నటువంటి 3 అంశాలున్నాయి, వాటిపైన తీర్మానం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రానికి వెళ్లి పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఈ బిల్లుతో సంబంధం లేకుండా మీ చేతుల్లో ఉన్నటువంటి 3 పనులు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తొలిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్లో 50% రిజర్వేషన్లు, గౌడన్నల కోసం వైన్ షాపుల అలాట్మెంట్లో రిజర్వేషన్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకే బీసీలపై చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ ఉంటే ఈ అంశాలు నిజం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సో అందరూ రియాక్షన్స్ మనం చూస్తున్నాం. ఈ బిల్లుకి ఏం సంబంధం అంటూ 3 సవరణలు చేసి ఆమోదించాలన్న బీఆర్ఎస్ డిమాండ్ పైన పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నదే కాంగ్రెస్ అంటూ కేపీ వివేకానంద. ఎంఐఎం తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా అక్బరుద్దీన్ ఓవైసీ. ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలంటూ ఎమ్మెల్యే శంకర్.
బీజేపీ బీసీ వ్యతిరేక అంటూ మంత్రి సీతక్క, టెండర్లోనూ 42% ఇవ్వాలంటూ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, సమన్యాయం జరగాలంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందరూ కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అయితే ప్రధాని కలుద్దాం, బీసీ రిజర్వేషన్ సాధిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో పేర్కొన్నారు. బీజేపీ మంత్రులు నేతలు నేతృత్వం వహించాలే, రీసర్వేలో 21,000 కుటుంబాలే పాల్గొన్నాయంటూ శాసనసభలో ఆయన స్పష్టం చేశారు. రైట్, ఇక తులం బంగారం ఇవ్వట్లే, మేము చెప్పిన కళ్యాణమస్తు పథకం అమలు కావట్లే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లని కొనసాగిస్తున్నాం, ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తామంటూ శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సో అది చాలా పెద్ద హామీ ఇచ్చారు, మహిళలందరినీ కూడా చాలా విపరీతంగా ఆకర్షించినటువంటి హామీల్లో అది కూడా ఒకటి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ 2 పథకాలు చాలా గొప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎక్కడా మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ కూడా వాటిని తీసుకొచ్చింది, కొనసాగించింది, చాలా విజయవంతంగా అందించగలిగింది. కానీ ఇవాళ అదే ఆ పథకం కాదు, మేము దానికి అదనంగా తులం బంగారం కల్పిస్తాము. ఇప్పుడు కళ్యాణలక్ష్మి పేరుతో ఎంత వస్తుందో, షాదీ ముబారక్ పేరుతో ఎంత వస్తుందో, సో దానికి అదనంగా 1 తులం బంగారం కల్పిస్తామన్నది ఎన్నికల ప్రచారంలో విపరీతంగా చెప్పినటువంటి మాట, అది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. కానీ దానికి అతి లేదు, గతి లేదు. ఇప్పుడు షాదీ ముబారక్ అలాగే ఇస్తున్నాం, తర్వాత కళ్యాణలక్ష్మి కూడా అలాగే ఇస్తున్నాం, తులం బంగారం కలిపి ఇవ్వట్లేవు అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇక సండే కదా, సైడ్ పనిచేయలేదు, విదేశీ విద్యా పథకం అప్లికేషన్ల అప్డేట్ పైన మంత్రి పొంతనలేని జవాబు చెప్పిన మంత్రి సీతక్క అంటూ ఈ వార్త చూస్తే, కాళేశ్వరం బరాజులు సేఫ్, కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు, మండలిలో మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ప్రాజెక్టు పనికిరానిదంటూ ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, వాస్తవాల్ని అంగీకరిస్తూ సర్కారు ప్రకటన చేసింది. స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రకటన చేశారు, శాసన మండలిలో ప్రకటన చేశారు కాళేశ్వరం బరాజులు సేఫ్ అని. కానీ ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం పైన ఇంకా విషయం కక్కుతూనే ఉన్నారు. కాళేశ్వరం అనేది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అంటూ దాని ప్రతిష్టను, దాని స్థాయిని దిగజార్చే విధంగా, దాని ప్రయోజనాలను పక్కదారి పట్టించే విధంగా, దాని ప్రయోజనాలని దానికి విలువ ఇవ్వకుండా కాళేశ్వరం బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇంకా కూలేశ్వరం అనే మాట్లాడుతున్నారు. మొత్తం 1,00,000 కోట్ల ఆవిరైపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనికిరానిది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. సో ఇప్పటి నుంచి అయినా కూడా స్వయంగా మంత్రి మండలిలో చేసినటువంటి ప్రకటన దృష్ట్యా కూడా ఇంకా మరొకసారి కాళేశ్వరం గురించి, దాని స్థాయిని తగ్గించే విధంగా, దాని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు, కాళేశ్వరం ఒక గొప్పదనాన్ని ఒప్పుకోవాల్సిందే అటువంటి డిమాండ్ కూడా వస్తుంది. కాళేశ్వరం బరాజులు సేఫ్ అంటూ వాస్తవాల్ని అంగీకరిస్తూ సర్కారు ప్రకటన చేసింది శాసన మండలిలో. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు దాదాపుగా 450 మంది రైతుల దాకా ఇప్పటిదాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా చేనేత కార్మికులు కావచ్చు, తర్వాత ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇట్లా గురుకులాల విద్యార్థులు కావచ్చు, ఇట్లా ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో అదే మనం చూస్తున్నాం. నిన్న కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే 250 కోట్లతో అందాల పోటీల నిర్వహణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ సర్కారు పాలన సాగుతోంది, బంగారం లాంటి తెలంగాణను కుప్పగూల్చిండు, తనదాగా వస్తేనే నీతి సూత్రాలు, నైతిక విలువల కేసీఆర్పై ద్వేషంతో రైతులపై పగ సాధిస్తున్న సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి 40 సార్లు కాకుంటే 400 సార్లు పోయి మోడీ, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మీడియా ఇష్టాగోష్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేవలం రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీస్తున్నాడు, రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆత్మహత్యలు సాగుతున్నాయి. అనేక వర్గాలు తమ బతుకు పట్ల విశ్వాసాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక దయనీయమైన స్థితి ఉంది. అటువంటి సమస్యల్ని పరిష్కరించండి. మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయడానికి లెక్క కాదు. ఢిల్లీకి పోయి మరి ఢిల్లీ నుంచి ఏం తీసుకొచ్చారు, రాష్ట్రానికి ఏం మేలు జరుగుతోంది అనేది అది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. రాహుల్ ఇప్పుడెందుకు సెంట్రల్ వర్సిటీకి రాడు, భూములు అమ్మకూడదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని, గతంలో ఇదే వర్సిటీకి అనేక సార్లు వచ్చిపోయిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు రారు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో రహస్య భేటీని ఎందుకు ఖండించలేదు? సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలతో రహస్య భేటీ అయ్యారని స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా చెప్పినా కూడా దీనిపైన రేవంత్ ఎందుకు స్పందించట్లేరు అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. అభినవ గాడ్సే సీఎం రేవంత్ అంటూ ఆయన అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినవ గాడ్సేగా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్లో జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే మూలాలున్నాయని విమర్శించారు. తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్ మీద రేవంత్ చిల్లర మండల మాటలకు మూలం అదేనంటూ ఆయన పేర్కొన్నారు. ఒకవైపు రైతులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో అల్లాడిపోతుంటే రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడం సిగ్గుచేటు. అందాల పోటీలతో ఊరూరా బ్యూటీ పార్లర్లు ఏమైనా పెడతారా? వాటి వల్ల ఎవరికి లాభమో సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో తీవ్రంగా కరెంటు సమస్య, వ్యవసాయం సంక్షేమంలో చిక్కుకుంటే సర్కారు ఫోకస్ మొత్తం అందాల పోటీల మీద పెట్టడం అంటూ విషాదకరం అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సో ఇట్లా అంటే కేసీఆర్ పైన కోపంతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాని గొప్పతనాన్ని గుర్తించకుండా తద్వారా
అంటే కాళేశ్వరం ఉండి కూడా ప్రయోజనం లేదు అని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తూ తద్వారా కేసీఆర్ పైన పగతోటి ఫైనల్గా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. రైతుల పొలాలకు నీళ్లు లేకపోవడంతో ఇప్పటికే దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా అంటే రాష్ట్రం ఏం చేస్తే బాగుంటుంది, రైతులు ఏం చేస్తే వ్యవసాయం బాగుంటుంది, రైతులకు ఏం చేస్తే వ్యవసాయం బాగుంటుంది, రైతులకు నీళ్ళు ఎట్లా అందించాలి, ఆత్మహత్యలను ఎట్లా నివారించాలి, అన్ని వర్గాలకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని ఎట్లా నెలకొల్పాలనే దానిపైన రేవంత్ రెడ్డికి ఒక ప్రణాళిక లేదు. ఉన్నటువంటి ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని మొత్తం ఒక తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశాడు అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం కుప్పగూల్చిందంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సో మనకు ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాకు 79 ఏళ్ళు కంప్లీట్ అయినాయంటూ కేటీఆర్తో జానారెడ్డి సరదా సంభాషణ అంటూ ఒక ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. పసుపు రైతుకు మద్దతు ఇవ్వాలి, నాడు క్వింటాలకు పసుపు ధరకు 16,000, నేడు 8-9,000 మాత్రమే పలుకుతున్నటువంటి దైన్యం. మేనిఫెస్టో మేరకు 13,000 ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. పటాన్ చెరువు డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలంటూ సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. రైట్గా ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి కేసీఆర్ పరిపాలనలో ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఇబ్బందులు పడవుతుంది ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటూ డీటెయిల్గా మనం ఒక కథనం మనం చూస్తున్నాం. డీటెయిల్గా బలిపీఠం పైన తెలంగాణ ఆర్థికం. కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో తెలంగాణ ఆర్థిక వృద్ధి సాధించింది. 10 ఏళ్లలో భారీగా పెరిగిన తలసరి ఆదాయం, జీఎస్డీపీ, బడ్జెట్. కాంగ్రెస్ అసమర్థతతో ఏడాదిలోనే మొత్తం తిరోగమన దిశగా రాష్ట్రం వెళ్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ విధానాలు, అసమర్థ పాలనతో ఆగిపోయింది వృద్ధి. కోవిడ్ తర్వాత తొలిసారి రెవెన్యూ రాబడులు పడిపోయాయి. కోవిడ్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కోవిడ్ అనేది ఒక భయంకరమైన మహమ్మారి వచ్చి మన రాష్ట్రం నుంచి మొదలుకొని మొత్తం యావత్ ప్రపంచం మొత్తం లాక్డౌన్ దిశగా వెళ్ళిపోయింది. అసలు ఎక్కడా ఎటువంటి లావాదేవీలు జరగని పరిస్థితి. అట్లా మొత్తం రెవెన్యూ రాబడి అనేది అప్పుడు మైనస్లో పడింది. కానీ ఇవాళ కోవిడ్ నాటి పరిస్థితులు ఇవాళ లేవు. సో అంతా వ్యవస్థ అంతా కూడా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాటిని పని చేయించే విధానము, పని చేయించే ప్రణాళిక లేకపోవడంతో ఇవాళ మళ్ళీ కోవిడ్ నాటి పరిస్థితుల్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటుందంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే 30,000 కోట్ల వరకు నష్టం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎడాబెడా అప్పులు. 15 నెలల్లోనే 1,50,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. ఇది స్వయంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల దృష్ట్యా రాష్ట్రం బాగున్నదనే చెప్పాలి, లేదంటే రాష్ట్ర పరపతి దెబ్బతింటుంది, పెట్టుబడిదారులకు నమ్మకం పోతుంది. గత సంవత్సరం మే నెలలో కేసీఆర్ చేసినటువంటి సూచన ఇది. రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దు, రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి ఒక బీమారీ రాష్ట్రంగా చూపించొద్దు అంటూ 2023 డిసెంబర్లో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ చేసిన హెచ్చరిక. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ప్రతి నెల వచ్చే ఆదాయం చేస్తున్న అప్పులు కూడా సరిపోవడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా రాష్ట్ర ప్రతిష్టను అంటే అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. నవంబర్ నుంచి ఆర్థిక పతనం స్టార్ట్ అయింది. 10 ఏళ్ళుగా నవంబర్ నాటికి ఆదాయం ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. 2015, 16, 16, 17 ఇట్లా 23, 24, 24, 25 ఎట్లా ఆర్థిక వృద్ధి ఎట్లా పెరుగుకుంటూ వచ్చింది, తర్వాత ఈ సంవత్సర కాలం నుంచి ఎట్లా తగ్గింది అనేది మనం చూడొచ్చు. దెబ్బతీసిన దివాలా ప్రచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ పూట గడవడమే కష్టంగా ఉందని ప్రచారం మొదలుపెట్టింది. స్వయంగా రేవంత్ రెడ్డి అనేక వేదికలపైన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరించినా కూడా పట్టించుకోలేదు. మనం బాగున్నామని చెబితేనే ఎవరైనా రూపాయి అప్పిస్తారు, మనల్ని నమ్మి పెట్టుబడి పెడతారు. అలా కాకుండా పీకల్లోతో అప్పుల్లో కూరుకున్నామని చెబితే ఎవరు వస్తారనేది ఆర్థిక నిపుణులు కూడా ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజమే, అంటే మనం బాగున్నామని చెప్తేనే మనకి ఎవరైనా 10 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేము అసలు బాగలేము, మా పరిస్థితి మొత్తం దిగజారిపోయిందంటే ఎవరైనా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ₹1 కూడా ఇవ్వరు. సో ఇది చాలా చిన్న లాజిక్, చిన్న టెక్నిక్. అట్లా రాష్ట్రం పరువు ఒక ముఖ్యమంత్రిగా తనకు తానే ఈ రాష్ట్రం దివాలా తీసింది, మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది, ఇక ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కోలుకునే పరిస్థితి లేదు అంటూ ఈ రకాలుగా ఒక బహిరంగ వేదికలపైన ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అది ఎంత ఎఫెక్ట్ రాష్ట్రం పైన చూపిస్తుందంటే, సో అదే ఇప్పుడు మనం వస్తున్నటువంటి ఆ రిజల్ట్స్లో మనం చూస్తున్నాం. రెవెన్యూ లోటు దిశగా ఈ సంవత్సరం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉండి అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, సొంత రాబడిని ఎట్లా పెంచుకోవచ్చు అనేది ఒక స్పష్టమైన విజన్తో వెళ్తే ఒక మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఇట్లా దివాలా తీసింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటూ పదే పదే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి అనేక వేదికలపైన ఈ రకంగా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఇంకా వాళ్ళే దివాలా తీస్తున్నారంటే ఇంకా మనం పోయి మరిన్ని ఇబ్బందులు పడతాం కావచ్చు అంటూ పెట్టుబడిదారులు కావచ్చు, ఇంకా రకరకాలుగా అనేక రంగాలకు సంబంధించినటువంటి ఆ ఎఫెక్ట్ అనేది అలాగే కొనసాగే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఇక్కడ టేబుల్ కూడా మనం చూస్తున్నాం.
కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక వృద్ధి ఎట్లా సాగింది, తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, 2014-15లో 1,24,104 ఉంటే అది క్రమక్రమంగా ఎట్లా పెరుగుతూ వచ్చింది. ఇవాళ 2023-24 సమయానికంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మారే సమయానికి, దిగిపోయే సమయానికి 3,47,299 రూపాయల తలసరి ఆదాయం. సో ఎంత భారీగా ఇంక్రీజ్ అయిందో మనం చూడొచ్చు. సో దానికి ఒక అనుకూల విధానాలు, ఆయా రంగాల బలోపేతానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. సో జిఎస్డిపి పెరుగుదల కూడా ఎట్లా పెరుగుతూ వచ్చింది. 2014-15లో తెలంగాణ ఏర్పడినటువంటి తొలి నెలల్లో 5,05,849 కోట్లుంటే అది 14,63,960 కోట్లకి ఎట్లా చేరింది. సో ఇవన్నీ ఊరికే ఊరికే అంత నెంబర్స్ మారవు. దానికి ఎంతో దూరదృష్టి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అమలు చేసే విధానం ఉండాలి, స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్పించి ఇవి సాధ్యం కావు. సో బడ్జెట్ కూడా ఎట్లా పెంచుకుంటూ వచ్చారు. అప్పుడు 2014-15లో రాష్ట్ర బడ్జెట్ కేవలం 1,638 కోట్లు అయితే అది క్రమక్రమంగా ఎంత పెరుగుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ మారే సమయానికి 2,56,859 కోట్లుగా అట్లా పెరిగింది. సొంత పనుల రాబడిలో కూడా వృద్ధి ఎట్లా సాధించిందో మనం చూడొచ్చు. ఇది ఇయర్ వైజ్గా కోట్లల్లో ఎట్లా పెరుగుకుంటూ వచ్చిందనే చూడొచ్చు. కేసీఆర్ హయాంలో చేసినటువంటి అప్పు విషయం కూడా మనం చూస్తున్నాం. జిఎస్డిపి శాతం కూడా చూస్తూ 2014లో ఎట్లా ఉంది, ఇవాళ 2023-24లో ఎట్లా ఉంది అనేది. సో అంటే అప్పులు చేసి కూడా దాన్ని ఆస్తులు సృష్టించారు. ఆ ఆస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ఆర్థిక విధానం మరింతగా మెరుగుపడే విధంగా దాన్ని తీసుకొచ్చారు. కానీ వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో 1,58,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఇంతవరకు నిజంగా ఏమైనా చూపించిందా? ఒక ప్రాజెక్టు చూపించడానికి ఉందా అంటే ప్రాజెక్టు చూపించడానికి లేదు. పోనీ అనేక సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మేము రెట్టింపు చేసి ఇస్తామన్నారు. అటు సంక్షేమం లేదు, అటు అభివృద్ధి లేదు, ఒక కాంక్రీట్గా ఒక ప్రాజెక్టు కూడా చూపించడానికి లేదు. కానీ 1,58,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఏం చేశారంటే మళ్ళీ ముఖ్యమంత్రి రెగ్యులర్ అదే పాట పాడుతున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులుగా చెల్లించడానికే సరిపోయింది అనేది. కానీ అట్లా కాకుండా అప్పులు దేనికి తీసుకొచ్చారు, అప్పులు తీసుకొచ్చినటువంటి ప్రయోజనం ఏంటనేది ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఇట్లా ఆర్థిక రంగం అప్పుడు తెలంగాణ ఆర్థిక రంగం ఎట్లా వర్ధిల్లింది, ఈ నవంబర్ నుంచి ఆర్థిక పతనం ఎట్లా అయింది, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఆర్థికంగా రాష్ట్రం తనకు తాను నిలబడలేక ఎన్ని ఇబ్బందులు పడుతుందో మనం చూస్తున్నాం. నిధులు లేవు అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం. సో ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతిని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఫోటో చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని 2001 నాటి నల్లబెల్లి జెడ్పీటీసీ ఎన్నికల బ్యానర్ని పునరావిష్కరిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరి తదితరులు. విజయ పతాక యాదిలో నాడు టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు ఫస్ట్ కారు గుర్తు రాకముందు రైతు నాగలి గుర్తు ఉండే. ఆ రైతు నాగలి గుర్తుతోటే అప్పుడు ఫస్ట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆ సందర్భాన్ని, ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ అందరూ నాటి ఉద్యమ రోజులందరినీ కూడా గుర్తు చేసుకుంటారు. నాడు నల్లబెల్లి ఎంపీటీసీ ఎలక్షన్ సంబంధించినటువంటి బ్యానర్ చూపిస్తున్నారు. జిల్లాల పర్యటనకు కేటీఆర్ 20న సూర్యాపేట, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక భేటీలు. అసెంబ్లీ సమావేశాల తర్వాత పర్యటన. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలపైన దిశానిర్దేశం. సో 25 ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది, 25 ఇయర్స్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి చాలా భారీగా ఈ రజతోత్సవాల్ని జరుపుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. సో దాంట్లో భాగంగానే జిల్లాల టూర్స్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భద్రాద్రి ఆలయం అభివృద్ధికి నిధులు ఇవ్వండి, రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్. భద్రాచలం ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బడ్జెట్పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మోడీ సర్కారుపై ఉందని స్పష్టం చేశారు. అందుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం సరికాదని పేర్కొన్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఆలయ ప్రాశస్త్యాన్ని గుర్తించే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారంటూ గుర్తు చేశారు. ఏటా లక్షల మంది సందర్శించే ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికైనా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. ఇక జర్నలిస్టులు ప్రశ్నిస్తే జైలుకా, ప్రజల అసహనాన్ని చూపిస్తున్నందుకే అక్రమ కేసులు, మాపై అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి మా కుటుంబాల గుర్తుకు రాలేదా అన్నాడు. తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్. చెంచల్గూడలో జర్నలిస్టులు రేవతి, తన్విని పరామర్శించారు కేటీఆర్. అక్రమ కేసులు పెట్టడమే ఏడవ గ్యారంటీయా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఎస్ మిర్చి దండలతో మండలికి మద్దతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ వినూత్న నిరసన తెలిపింది. శాసన మండలి వద్ద సోమవారం ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూనాచారి ఆధ్వర్యంలో మెడలో మిర్చి దండలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సత్యవతి రాజు, నవీన్ కుమార్, తాతా మధు, మహమూద్ అలీ, నవీన్ కుమార్ రెడ్డి తదితరులున్నారు. మిర్చికి మద్దతు ధర ప్రకటించాలంటూ వాళ్ళు వినూత్న రీతిలో ఆందోళన చేశారు. పొట్టి శ్రీరాములు స్థానంలో సురవరం పేరు మార్పు బిల్లుకు మండలి ఆమోదం. చెర్లపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ అని మరొక వార్త చూస్తే ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత ఎమ్మెల్సీలకు అందడం కూడా లేదు అంటూ మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి పేర్కొన్నారు. అంగన్వాడీలకు నిండు జీతాలు ఎప్పుడు 10 నెలలుగా సగం జీతాలే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో ప్రత్యేక సెషన్లో వివిధ అంశాలని లేవనెత్తిన ఎమ్మెల్సీలు. అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్పీ ఓయూలో నిరసన కార్యక్రమాల రద్దుపై మండిపాటు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయూలో ఆంక్షలు అప్రజాస్వామికం, పోరాటాల పురుడిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ, నిరసన హక్కును హరించడం అమానుషం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్గా మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. బీసీ బిల్లులు ఏకగ్రీవం. విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం అని ఒక వార్త చూస్తే, ఇన్నాళ్ళు వేచిన ఉదయం 9 నెలల తర్వాత భూమి మీదకి రానున్న సునీత విలియమ్స్ అండ్ విల్మోర్. రేపు ఉదయం అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 భూమిపైకి ఆ క్యాప్సూల్ దిగబోతోంది. కుటుంబం ఇప్పుడు గుర్తొచ్చిందా? మీరు అసహాయకరంగా మాట్లాడినప్పుడు మాకు ఫ్యామిలీ లేదా? సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సంబంధాలు అడ్డగట్టి మా పిల్లల్ని దూషించినప్పుడు విలువలు లేవా అంటూ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారైనా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల. జిల్లా పర్యటనలకు కేటీఆర్ 20న సూర్యాపేట, 23న కరీంనగర్లో కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే 1,00,000 ఎకరాల్లో ఎండిపోయిన వరి. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక. ప్రాజెక్టుల నుంచి పొదుపుగా నీళ్లు, అడుగంటున్న భూగర్భ జలాలు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినటువంటి వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి